పేరు అలేఖ్యాదేవమ్మ, మీ వదిన మేనత్తని. రండి ఆంటీ, కూర్చోండి. కూర్చోండి ఆంటీ. అమ్మా వస్తున్నా. అలేఖ్యదేవి గారు, అలేఖ్య వాళ్ళ మేనత్తగారంట. నమస్కారం. నమస్తే అండి. అయ్యయ్యో, అలా నిలబడిపోయారేంటండి? ఇలా కూర్చోండి. పర్వాలేదండి. రాసూర్య, ఈవిడ అలేఖ్య మేనత్తగారంట, అలేఖ్యదేవి గారు. నమస్కారం అలేఖ్యాదేవి గారు. నమస్తే. మీరు ఇంచుమించు అలేఖ్యలాగే ఉన్నారు. నేను ఈ ఇంటి కాంపౌండ్లో అడుగు పెట్టగానే ఇంట్లో ఉండాల్సిన అలేఖ్య ఫోటోలు, ఆల్బమ్ ఓ మూల విసిరేయబడ్డాయి. మా అలేఖ్యతో మీకున్న రిలేషన్షిప్ కట్ చేసుకున్నట్టు వదినా అని పిలవాల్సిన నోటితో మీరిద్దరూ అలేఖ్య అని పిలిచారు. కోడలు అనాల్సిన నోటితో ఈమె పేరుతో సంబోధించారు. పిన్నిగారు అని నోరారా పిలవాల్సిన అలేఖ్య భర్త నన్ను పేరు పెట్టి అలేఖ్యాదేవి గారు అన్నారు. మీ అందరి దృష్టిలో అలేఖ్య ఎంత పెద్ద దోషిగా మిగిలిపోయిందో నేను అర్థం చేసుకున్నానమ్మా. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మేనకోడలు తప్పు చేస్తే నన్ను క్షమించండి. మీ మేనకోడలు చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడగడం ఏంటమ్మా? ఏం చేస్తామమ్మా, బిడ్డ పెరిగి పెద్దదై ఓ ఇంటి కోడలయ్యాక ఆ కోడలి ప్రవర్తన బావుండకపోతే ముందెవరిని తిడతారు? పెంచిన తల్లినేగా. కూతుర్ని ఇలాగైనా పెంచేది అంటారు. ఇప్పుడు మీరంతా తిట్టాల్సింది ఎవరినూ కాదమ్మా, నన్ను తిట్టాలి. అలేఖ్య తల్లి చనిపోతే దాన్ని నా చేతుల మీదుగా పెంచాను. దానికి అన్నీ నేనే అయి పెంచాను. నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది. అందుకే మీరంతా నన్ను క్షమించండి చేతులెత్తి అర్థిస్తున్నాను. చూడండి అలేఖ్యాదేవి గారు, బుద్ధులు పుట్టుకతో వస్తాయి కానీ పెంపకంతో రావు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు మారవు. మరి అలాంటప్పుడు అలేఖ్యలో మార్పుని ఎందుకు కోరుకున్నావయ్యా నువ్వు? నీ స్థాయి ఉద్యోగం కాకపోయినా ఎందుకు నీ భార్య కంపెనీలో ఒక చిన్న వర్కర్గా జాయిన్ అయ్యావు? శ్రీరామనవమి రోజున ఎందుకు నీ భార్య పక్కన పీటల మీద కూర్చున్నావు? అలేఖ్యది పుట్టుకతో వచ్చిన బుద్ధి మారదు అని వదిలేయక ఎందుకయ్యావు అలేఖ్యలో మార్పును కోరుకుంటూ ఏ భర్త పడని తపన పడ్డావు?
అలేఖ్య బుద్ధి ఇది అని చెప్పినా నా అలేఖ్యని మీరంతా అపార్థం చేసుకుంటున్నారు. నా అలేఖ్య మనసు చాలా మంచిదని వెనకేసుకొచ్చాడు. కానీ అలేఖ్య బుద్ధి ఇది అని తనకి తానుగా తెలుసుకున్నాక చాలా కుమిలిపోయాడు. అలేఖ్య నా నమ్మకాన్ని చంపేసిందమ్మా. నేను చాలా మోసపోయానమ్మా అని ఏడ్చాడు. మీ అలేఖ్యకి డబ్బుండొచ్చు, ఆస్తులుండొచ్చు, కానీ మా అన్నయ్య లాంటి భర్త దొరకమన్నా దొరకడు. మా అన్నయ్య మీ అలేఖ్యని ఎంత ప్రేమిస్తున్నాడో మాకు తెలుసు. ఆ అలేఖ్య మా అన్నయ్యకి నరకం చూపిస్తున్నా సహిస్తూ అలేఖ్య అలేఖ్య అంటూ ఆరాధిస్తూ వచ్చాడు. మాది మధ్యతరగతి కుటుంబం అలేఖ్యదేవి గారు. మాది ఒకటే రక్తం, ఒకటే బంధం. మా కుటుంబంలోకి ఆ అలేఖ్య గారు ఏ ముహూర్తాన కోడలుగా వచ్చారో గాని మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆవిడ గారి వచ్చాక మేమెప్పుడు సుఖంగా బ్రతికిందే లేదు. చివరికి ఆ దుర్మార్గురాలు మా అన్నయ్యని చంపించాలని చూసింది. మా అన్నయ్యని భర్త అని కూడా చూడకుండా జైల్లో పెట్టించడం సహించాం. కానీ దేవుడు లాంటి మా అన్నయ్యని చంపించాలని చూస్తే మేమెలా సహించగలం అలేఖ్యదేవి గారు? చూశారా మీ మేనకోడలు చేసిన పనికి ఈ పసి హృదయాలు ఎలా విలవిల్లాడిపోతున్నాయో? మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు అలేఖ్య బాబుని దాచి నాటకం ఆడలేదని, సూర్య మీద దాడి చేయించలేదని నేను ఎంత చెప్పినా నమ్మే స్థితిలో లేరు. ఒకవేళ అలా అన్నా నా మేనకోడల్ని నేను సమర్థించినట్టుగా అవుతుంది. అలేఖ్య అహంకారమో అమాయకత్వమో నాకు తెలియదు కాని మిమ్మల్ని అందరినీ దూరం చేసుకుంది. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరూ వేలెత్తి చూపించలేని కుటుంబం మీది. శ్రీకర్ చాలాసార్లు ఫోన్లో మాట్లాడుతూ మీ కుటుంబం గురించి గొప్పగా చెప్పేవాడు. ఈ వ్యవహారంలో నాకు కూడా అలేఖ్యదే తప్పనిపిస్తుంది. సూర్య, అయిందేదో అయింది. ఇలాగే ఉంటే అందరి మనసులు చాలా బాధపడతాయి. రేపు ఆ పసిపిల్లాడి జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. సముద్రంలోకి వెళ్లేటప్పుడు అలలు చాలా ఆటంకాన్ని కలిగిస్తాయి. వాటిని దాటుకుంటూ లోపలికెళితే నిశ్చలమైన సముద్రం కనిపిస్తుంది. సంసారం కూడా అంతే. ముందు ఆటుపోట్లు ఎన్నో ఎదురవుతాయి. వాటిని అర్థం చేసుకుంటూ ముందుకెళితే ప్రశాంతమైన జీవితం స్వాగతం పలుకుతుంది. దయచేసి నేను చెప్పేదంతా ఉపన్యాసం అనుకోకండి. ప్లీజ్ నా మేనకోడల్ని అలా వదిలేయకండి. అలేఖ్యదేవి గారు, అలేఖ్య గురించి మీకు ఆగు సూర్య, నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నేను అన్ని రకాలుగాను అలేఖ్యని అర్థం చేసుకున్నాను. కాని అలేఖ్య శృతి మించిపోయి నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టింది అంటావు, అంతేగా?
బంగారు మనసు నాకు తెలీదా సూర్య? అన్నం అంతా ఉడికిందా లేదని అన్నం మొత్తం పట్టుకుని చూడక్కర్లేదయ్యా. ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. సూర్య, ఇది నా కొడుకు పెళ్లి శుభలేఖ. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నీకిస్తున్నాను. మీరంతా కలిసి నా కొడుకు పెళ్లికి రావాలి. చూడండి అలేఖ్యదేవి గారు, ఆ అలేఖ్య గాలి కూడా మాకు సొక్కకూడదు. రేపు ఎల్లుండో లాయర్ నోటీస్ కూడా పంపిస్తున్నాం. సూర్య, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా కొడుకు పెళ్లికి మామిడాకులు కడుతున్న ఆ ఇంట్లో విడాకుల ప్రస్తావన రాకూడదయ్యా. దయచేసి ఆ పని చేయకయ్యా. ఏంటి అలేఖ్యదేవి గారు ఇది? ఊరుకోండి. నా మేనకోడల మీద మీ అందరికీ కోపం ఉండొచ్చు, మీ మీద నా మేనకోడలకు కూడా కోపం ఉండొచ్చు, కానీ అలేఖ్య తన భర్త సూర్యనారాయణ అని అందరికీ చెప్పుకుంటుంది. అలేఖ్య ఇప్పుడు నీ నుంచి విడాకులు కోరుకోవటం లేదు. అది పిచ్చిదయ్యా. తనకు తెలియకుండానే ఒక ఓవిలో కూరుకుపోయింది. అలేఖ్య నా ఊబిలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఇటువంటి సమయంలో పుండు మీద కారం చల్లినట్టు విడాకుల ప్రస్తావన తీసుకురావద్దు సూర్య. వద్దు. అమ్మా, మీలాంటి పెద్దవారు మా ఇంటికొచ్చి మమ్మల్ని బతిమాలను చూస్తుంటే మాకు బాధేస్తుంది. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఆంటీ, మీ మంచితనంలో కొంచెమైనా అలెక్కి కొండుంటే ఆవిడ కాపురం ఎప్పుడో బాగుపడేది. అయినా వదినా, సారీ, ఆ అలేఖ్య ఎప్పుడు ఏదో ఒక విధంగా మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూనే ఉంటుంది ఆంటీ. మీ బాధ నాకు అర్థమైంది, కాని పెళ్లిలో అందరూ అలేఖ్య భర్తెక్కడా అలేఖ్య భర్తెక్కడా అని అడిగితే నేనేం సమాధానం చెప్పుకోవాలి? విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు అని చెప్పుకోవాలా? అలా చెప్పుకుంటే ఎంత అప్రదిష్ట! ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివి మీ అలేఖ్యకి కొత్తవి కాదండి అలేఖ్యదేవి గారు. ఆవిడ మొగుడు లేకుండా సీమంతం చేసుకుంది. మొగుడు కుటుంబం లేకుండా పిల్లాన్ని ఉయ్యాలా వేసింది. ఠాగూర్ అన్నపూర్ణాదేవులకి పెళ్లి జరిపించింది. ఇదిగో మీరిప్పుడు పెళ్లి చేయబోతున్న మీ కొడుకు నిశ్చితార్థం కూడా మేమెవరూ లేకుండానే జరిగిందండి. అక్కడే అలేఖ్య తప్పు చేస్తుంది సూర్య. ఆ తప్పు సరిచేయడానికి నేను మీ ఇంటికొచ్చాను. అసలు అలేఖ్య వెనక ఏం జరుగుతుందో దానికే తెలియటం లేదయ్యా. అలేఖ్య మూర్ఖత్వమో మొండితనమో ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. దయచేసి మీరు రాననకండి ప్లీజ్. రావాలి, మీరంతా రావాలి ప్లీజ్. ఎందుకమ్మా? ఇంతకుముందు అలేఖ్యతో ఎన్నో అవమానాలు పడ్డాం. ఇప్పుడు పెళ్లికొస్తే మళ్ళీ అవమానం పడాల్సి వస్తుంది. మీరు పెళ్లికి రాకపోతే అలేఖ్యకే అవమానం, అలేఖ్య మేనత్తగా నాకు అవమానం. మీరు మంచి మనుషులని, నా మాట కాదన్నారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చానమ్మా. ఆఖరిసారిగా మీ అందరికీ ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను. మీరు పెళ్లికి రాకపోతే నా కొడుకు పెళ్లి ఆపేస్తాను. మీరు లేని పెళ్లి జరగదు. శుభలేఖ చించేసి వద్దలేఖ్యదేవి గారు, మా మూలంగా ఈ పెళ్లి ఆగిపోకూడదు. మేము పెళ్లికొస్తాం. ఏంటమ్మా ఇది? మీరెవరూ మాట్లాడకండి. సూర్య,
నీకోసం ఒక తల్లిగా నేనెంత బాధపడుతున్నానో ఆవిడ కూడా అంతే బాధపడుతున్నారు. ఇప్పుడు మనం పెళ్లికెళ్ళినంత మాత్రాన అలెక్యకి దగ్గరవుతున్నట్టు కాదు. అలెక్య మీద మనం పెంచుకున్న ద్వేషం ఎప్పుడూ కరిగిపోదు. కేవలం ఈవిడి కోసమే వెళ్తున్నాం. భగవంతుడా, మొత్తానికి వీళ్ళంతా పెళ్లికొస్తున్నారు. కానీ అలేఖ్య మీద చాలా ద్వేషంగా ఉన్నారు. అక్కడ వీళ్ళ మనసులను మార్చి మా అలేఖ్యకి దగ్గరయ్యేలా చెయ్యి స్వామి. ఈ భార్య భర్తల్ని కలిపే బాధ్యత నీదే. అలేఖ్యదేవి గారు, మా అమ్మ ఎంతో ఆలోచిస్తే గానీ మాట ఇవ్వదు. మేం మా అమ్మ మాట కోసం వస్తున్నాం కానీ అలేఖ్య కోసం మాత్రం కాదు. అలాగే, సరే, ఇక మనం బయలుదేరదామా? ఇప్పుడేనా? అవును. నేను స్నానం చేసి వస్తానండి. ఇదిగో పెద్దబ్బాయి, స్నానం కూడా అక్కడ చేయొచ్చు. సంధ్య, ఆంటీ. అల్లుడి గారికి ఫోన్ చేసి ఎక్కడున్నా పెళ్లికి రమ్మని చెప్పు. అలాగే ఆంటీ. బయలుదేరదామా? హే, ఇప్పుడు అనుష్ గారి పేరు వచ్చింది. మీరే కలగందరు కట్టుకోవాలి. చీటింగ్, ఇదంతా చీటింగ్. నేను ఒప్పుకోను. కావాలనే నా పేరు తీశారు. ఇది చీటింగ్. చీటింగ్. కావాలనే నా పేరు తీశారు. నో నో నో. కావాలంటే చెప్పండి శ్రీకర్ గారు, చీటింగ్ కాదు. నో నో నో. హే, నేనేమే వచ్చింది చూసుకో. కావాలంటే చీటింగ్ కాదు. చీటింగ్ కాదు పెళ్లి కూతురా, నీ పేరే వచ్చింది. అందుకని నువ్వు ఇప్పుడు కళ్ళకు గంటలు కట్టుకోవాలి. కమాన్, కట్టండి. నేను ఒప్పుకోను. కట్టండి. ఒరే అన్నయ్య, క్లాత్ తీసుకురా, అనుషత్త కళ్ళకి గంటలు కడదాం. చీటింగ్ ఇదంతా. నేనేమే వచ్చింది చూసుకో. కావాలంటే చీటింగ్ కాదు. అనుష్ గారు, మీరు సెంటిమెంట్ అనుకోండి, ఏవైనా అనుకోండి, మీకు శ్రీకర్ గారికి మధ్య లవ్ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా శ్రీకర్ గారిని పట్టుకోవాలి. మీరు ఇలాంటి సెంటిమెంట్స్ నమ్ముతారా? నమ్మాలండి. హే, కమ్ ఆన్, స్టార్ట్ ది గేమ్. లేతయ్యా. లేపండి.
వెళ్ళిపోయాడు. బ్యాక్ సీట్. ఏ బ్యాక్ సీట్ టర్న్ అయ్యి. కంగ్రాట్స్ శేఖర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శ్రీకర్. థ్యాంక్ యూ అండి. రండి లోపలికి వెళ్దాం. రండమ్మా. ఆంటీ మొత్తానికి వీళ్ళని భలే ఒప్పించి తీసుకొచ్చారు. మరి అలెక్యదేవంటే ఏమనుకున్నావు? అమ్మా అలేఖ్య, సూర్యని నీ గదిలోకి తీసుకెళ్ళమ్మా. అబ్బే, నేను ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతానండి. అదేంటి సూర్య అలా అంటారు? మీ ఇద్దరి గదిని ఆంటీ చాలా అందంగా తయారు చేయించారు. అలాంటి గదిని వదిలేసి ఎక్కడో అడ్జస్ట్ అవుతానంటారేంటి? అవును మావయ్య, నీ గది చాలా బాగుంది. రామయ్య వెళ్దాం. అలేఖ్య, వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డానమ్మా. లోపలికి రమ్మనమ్మా. రండి. రామయ్య వెళ్దాం. రామయ్య వెళ్దాం. రండమ్మా. పిన్ని, మా అమ్మ మాట గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. లోపలికి పదండి. రండి. పదండి అమ్మా. రా. రామయ్య చూసావా మావయ్య, నీ రూమ్ ఎంత బాగుందో. ఇదంతా మా అమ్మమ్మ చెప్పించింది.
అమ్మమ్మ పిలుస్తుంది. వస్తున్నాం అమ్మమ్మ. కూర్చో. అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను నీకు ఎలా ఎలా కనిపిస్తున్నాను? కనిపిస్తున్నాను? ముందు నువ్వే మాట్లాడు. మా అత్తయ్య నిన్ను పిలవాలని చెప్పినప్పుడు నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి, నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి. మీ అత్తయ్య నన్ను పెళ్లికి పిలవగాని నేను ఒప్పుకోవడానికి కారణం, ఇక్కడ నీ రూమ్లోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? నా కొడుకు కోసం. నువ్వు దాచిన నా కొడుకును తీసుకెళ్లడం కోసం. పాప నా దగ్గర లేడు. ఇదంతా ఆ ఠాగూర్ కుట్ర. వద్దు. అరిగిపోయిన టేప్ రికార్డర్లా ఇదంతా ఠాగూర్ కుట్ర, ఠాగూర్ మోసం అనొద్దు. చేసినవన్నీ చేసి ఇప్పుడు ఎందుకు ఆడటం? నేను ఏడుస్తుంది నేను ఏ తప్పు చేయకపోయినా నాకు ఈ నిందలు ఏంటా అని. కమిన్. మేడం కాఫీ అక్కడ పెట్టు. కాఫీ కలుపుకుంటారా మేడం? అక్కర్లేదు, నేను కలుపుకుంటాను. నువ్వు వెళ్ళు. అదిగో మీ ఇంటి పై మనిషి కళ్ళు చెప్తున్నాయి బాబు ఈ ఇంట్లోనే ఉన్నాడని. దాని పళ్ళు, దాని ముక్కు, దాని నోరు, దాని చెవులు ఏమి చెప్పడం లేదా? కళ్ళు మాత్రమే చెప్తున్నాయా? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నాకు చిరాకు. కాఫీలో షుగర్ ఎంత వేయమంటావు? నాకు కాఫీ వద్దు. పోనీ టీ తాగుతావా? టీ కూడా అక్కర్లేదు. నీతో మాట్లాడుతుంటే నాకు తలపోటుగా ఉంది. కనీసం నా కోసమైనా తాగు. నీకు తలనొప్పి అయితే నువ్వే తాగు. మొగుడిని ఎదురుగా పెట్టుకుని ఎలా తాగమంటావు? అయితే నేను బయటికి వెళ్తాను. నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఆర్డర్ వేస్తున్నావా? కనీసం కాసేపైనా మనిద్దరం మాట్లాడుకున్నామని మా అత్తయ్య సంతోషిస్తుంది. మీ అత్తయ్య మీద నీకు చాలా గౌరవం ఉంది. ఆవిడ పోలికలు నీకు వచ్చాయి గాని ఆవిడ మంచి బుద్ధుల్లో ఒక్కడు కూడా నీకు రాలేదు. అలా వచ్చుంటే మన కాపురం ఇలా ఏడ్చేది కాదు. నువ్వు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయకు.
కాఫీ తీసుకో. నాకు వద్దని చెప్పాను కదా. కొంచెమైనా తాగు. అరే వద్దని చెప్తే చేతిలో పెట్టేసావేంటి? నా కర్మకాలి నీ చేతిలో పెట్టాల్సి వచ్చింది. తాగు. నాకొద్దు నాకొద్దు నాకొద్దు. కాఫీ కోసం కాఫీ చల్లారిపోయేంతలా కన్నీళ్లు కాచనక్కర్లేదు. ఇచ్చే తాగుతాను. ఇచ్చేయి. నువ్వు కూడా తాగు. తలపొడి తగ్గించుకో. కాఫీ బాగుందా? తమరు తాగాలి కదా, అందుకనే బాగా కలిపావు. అదే నాకు మాత్రమే కలిపావు అనుకో, ఏ ఉప్పు కరో కలిపేదాను. ప్రతిసారి అలాగే చేస్తానా ఏంటి? ఆహా, మొత్తానికి అప్పుడప్పుడు చేస్తానని ఒప్పుకున్నావు. సరే, ఇక నేను వెళ్తాను. ఇంకా సేపు ఉండు. నువ్వు నాకు అర్థం కావు. రాత్రికి ఇక్కడే పడుకో. నేను పడుకోను, నేను పడుకోను. యాడోకో వస్తాను, పడుకుంటాను. యాడోకు. నీతో ఎదవడం వల్ల లెక్క చేస్తున్నావు. అయినా నేను ఇక్కడ పడుకోవడమే బెటర్. బాబు కోసం ఈ రాక్షసి ఏ నైటో బయటికి వెళ్తే నేను తెలుసుకోవచ్చు. గదిలోకి వెళ్ళి గంట అయింది. అంత ఏసీ కూడా తనకి పనిచేయనట్టు ఆ సూర్యనారాయణ చెమటలు కక్కుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఏదో జరుగుంటుంది. సార్,
చిన్నప్పుడు నేను నా కూతురు అరుంధతి నిన్ను చంపాలని చూసాం. అది మర్చిపోయావా? ఎందుకు తీసుకొచ్చానంటే అరుంధతి నీ కూతురు కాదు కాబట్టి, నా కన్న కూతురు కాబట్టి. చూడు చంద్రశేఖర్, నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు 6 ఏళ్ల నా కూతురు అరుంధతిని పెంచమని ఆ ధనుంజయరావుకి అప్పచెప్పి వెళ్ళాను. కానీ ఆ ధనుంజయరావు నన్ను చీట్ చేశాడు, ఘోరంగా మోసం చేశాడు. పిల్లలే నీకు ఆ ధనుంజయరావు తన ఫ్రెండ్ ద్వారా నా కూతురు నీకు అప్పచెప్పాడు. నా ఫ్రెండ్ ద్వారా అరుంధతిని ధనుంజయరావు దగ్గర తీసుకున్నాను. అంటే అంటే అరుంధతి మీ కూతురా? గడ్డం అంకుల్ నేను ఈ పొట్ట ఐస్ క్రీమ్ తినాలా, ఈ పొడుగు ఐస్ క్రీమ్ తినాలా? రెండూ తినమ్మా. అమ్మా అరుంధతి, ఎలా ఉన్నావమ్మా? ఇదిగో పొట్టంకుల్, నా దగ్గరికి రావద్దు. గడ్డం అంకుల్, ఈ పొట్టంకుల్ ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా. మీ ఫ్రెండా? నా ఐస్ క్రీమ్ లాగానే పొట్టంకుల్ పొడుగంకుల్ భలేగా ఉన్నారే. సరే నేను వెళ్ళి ఐస్ క్రీమ్స్ తింటాను. అమ్మా చూడు చంద్రశేఖర్, అరుంధతి నీ కూతురు కాకపోయినా ఎంతో ప్రేమగా పెంచావు. ఇన్నాళ్ళు నా కూతుర్ని పెంచినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నాకు అలేఖ్యకి మధ్య వార్ జరుగుతోంది. నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళనెవ్వరినీ వదలను. ఇలాంటి టైంలో మీరిక్కడ ఉండడం అంత మంచిది కాదు. మీరు సింగపూర్ వెళ్ళిపోండి. అక్కడ మా వాళ్ళు మిమ్మల్ని మహారాజులా చూసుకుంటారు. అలాగే ఠాగూర్ గారు.